అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తాకోడళ్ళ క్యారేజ్. ఒక ఊళ్ళో పాపారావు మహాలక్ష్మిల కుటుంబం ఉంది. వాళ్ళకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు గోపీకి 2 ఏళ్ల క్రితమే పెళ్లి చేశారు. ఆ వచ్చిన కోడలు కూడా చక్కగా గుణవతి, అనుకూలవతి కావటంతో వాళ్ల కాపురం సంతోషంగా సాగిపోతుంది. అలాంటి సమయంలో ఎందుకనో ఒక్కసారిగా ఆ అత్తాకోడళ్ల మధ్య గొడవలు రావటం మొదలయ్యాయి. ఇది బయట ప్రపంచానికి కనిపించే కథ కాబట్టి దీన్నే అందరూ నమ్ముతారు. కనుక ఆ అత్త మహాలక్ష్మి గురించి, ఆమె మనసు గురించి తెలిసిన వాళ్ళు ఆమె మంచిది కాని ఆ వచ్చిన కోడలే ఆ కాపురంలో నిప్పులు పోసింది అని కొందరు, కాదు ఆ కోడలు పావనీనే బంగారం లాంటి పిల్లగాని ఆ అత్తగారే కోడల్ని టార్చర్ పెడుతూ ఆ కాపురంలో నిప్పులు పోస్తుంది అని కొందరు. ఇలా ఎవరి వెర్షన్స్లో వాళ్ళు ఆ అత్తా కోడళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ల మధ్య దూరాన్ని మరింత దూరానికి పెంచేశారు. దాంతో ఇప్పుడు ఆ కుటుంబం 2 ముక్కలైంది. ఒక్కగానొక్క కొడుకు దూరం అయ్యేసరికి మహాలక్ష్మి బాగా బెంగపెట్టుకుని అనారోగ్యం పాలైంది. అలాంటి సమయంలో ఒకరోజు ఒక బామ్మ మహాలక్ష్మి దగ్గరికొచ్చి, ఏమే లచ్చి, నువ్వు చూస్తే ఇలా రోజుకి కుచించుకుపోతున్నావు. అక్కడ ఆ పిల్ల కూడా మంచి పిల్లే. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఏం చేస్తాం పిన్ని, మా తలరాతల తగలబడింది. బంగారు లాంటి పిల్లని ఏరి కోరి తెచ్చుకుంటే ఇదిగో ఇలా నా కొడుకు నుండి మమ్మల్ని వేరు చేసి పడేసింది మహాతల్లి. కనీసం ఆ పిల్ల తల్లికున్న జ్ఞానం కూడా నా కోడల పిల్లకి లేకపోయింది పిన్ని. పాపం ఆ వియ్యపురాలే వారానికి 3 సార్లు ఆ చీరలవి అమ్ముకోవడానికి మన వాళ్ల దగ్గరికి వస్తుంది గదా. అప్పుడిక్కడికొచ్చి ఎలా ఉన్నారో దినాన్ని పలకరించిపోతుంది. అదే నా కోడలు రాక్షసుంది చూడు, ఇప్పటి వరకు ఎలా ఉందత్తయ్య అని ఒక్క ఫోన్ చేసిన పాప అనుకోలేదు. సరేలేవే, ఇలా మాటలు పెంచుకుంటూ పోతే బంధాలు తెగిపోవడం తప్ప ఉపయోగం లేదు. ఒక పని చేస్తారా, రామాపురంలో భానుమతి, బుజ్జమ్మ అనే అత్తాకోడలు ఎవరో ఉన్నారంటే వాళ్ళ కన్ను పడితే ఏ అత్తాకోడల సమస్య అయినా ఇట్టే తీరిపోతుందంట. ఒకసారి అల్లుణ్ణి పంపి వాళ్ళని కలవమనకూడదు. ఆయనకెందుకులే పిన్ని, నేనే పోయేస్తాను. కనీసం వాళ్ళ చలవనైనా నా కోడలతో రాకపోకలు మొదలైతే రేపు నేను పోయాకైనా నా కోడలు నా మీద పడి ఏడుస్తుందేమో చూద్దాం. చాలే ఆపవే, ఏంట ఆపసొక్కనప్పు మాటలు. పోయి ఆ అత్త కోడల్ని కలిసిరా, ఏదైనా దారి దొరకొచ్చు అని చెప్పటంతో అత్తాకోడళ్ల పంచాయతీలు తేల్చే ఆ భానుమతి, బుజ్జమ్మల గురించి వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్లసాగింది మహాలక్ష్మి. ఆ వెళ్లేదారిలో ఆ జనం చెప్పేదాన్ని బట్టి చూస్తే అసలు ఈ భానుమతి, బుజ్జమ్మ అనే అత్తాకోడలు ఈ రోజుల్లో పుట్టాల్సినోళ్లు కాదు అనిపించింది మహాలక్ష్మికి. ఎందుకంటే అత్తాకోడళ్ళంటే ఎప్పుడూ ఒకరి మీద ఒకరు పుళ్ళింతలతో, ఒకరి మీద ఒకరు పెత్తనం కోరుకుంటూ, అదీ సాగకపోతే వేరు కాపురాలు పెట్టుకుని బ్రతికేస్తున్న ఈ రోజుల్లో భానుమతి, ఆమె కోడలు ఇద్దరూ సఖ్యంగా కలిసుండడమే కాకుండా తమలాగే ప్రతి అత్తా కోడలు సంతోషంగా ఉండాలి, ప్రతి కాపురంలో వసంతం నిండాలి అని ఆలోచిస్తున్నారని తెలుసుకుంటుంది మహాలక్ష్మి. అందుకే వెళ్లి ఆ అత్తాకోడలని కలవగానే మొదట గుమ్మంలో భానుమతి కనిపించింది. అమ్మా, ఇక్కడ భానుమతి అంటే నువ్వేనా? అవునండి, నేనే. ఏంటి విషయం? ఏముందమ్మా, మేము మా కొడుకు కోడలో ఒకే ఇంట్లో ఎంతో చక్కగా సాగేది మా సంసారం. కాని ఏ రాగం పుట్టిందో మా కోడల పిల్లకి మా బిడ్డని మా నుండి వేరు చేసేసిందమ్మా. ఆగండి, మొత్తం వివరంగా చెప్పండి. మీ సమస్య ఏంటో మాకు అర్థమవుతుంది. దానికి ముందు ఒక్క నిమిషం మా కోడల్ని పిలుస్తాను. అమ్మా బుజ్జమ్మా, ఒకసారి రామ్మా ఇటు, ఆ పనులన్నీ తర్వాత చేసుకుందు గాని అంటూ భానుమతి పిలవటంతో కోడలు బుజ్జమ్మ అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి పెద్దమ్మగారు, ఏమిటి మీ సమస్య అని చనువుగా పలకరించేసరికి మహాలక్ష్మికి చాలా తేలిగ్గా, ఏదో తమ దగ్గర వారికే తన గోడు చెప్పుకుంటున్నంత తేలికనిపించేసింది. అందుకే జరిగిందంతా చెప్పటం మొదలుపెట్టింది. అలా సమయంతో పని లేకుండా కోడలు తమ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుండి జరిగిన అన్ని పరిణామాల్ని పూసగుచ్చినట్టు తన వర్షంలో చెప్పుకొచ్చాక, సరేనండి, ఇక మీరు బయలుదేరండి, మీ సమస్య సంగతి మేం చూసుకుంటాం అని చెప్పటంతో మహాలక్ష్మి తేలికపడిన గుండెతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత కోడలు బుజ్జమ్మ తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, ఇప్పుడు అత్తగారి కథ విన్నాం, ఇక కోడలు తరపు కథ ఏంటో కూడా తెలుసుకున్నామంటే మన అత్త కోడళ్ళ గ్యారేజ్లో రిపేర్ మొదలు పెట్టేయచ్చు. అవును, ఈ అత్తగారి కథలో మీకు ఎవరి మీద అనుమానం వస్తుంది? నాకెందుకనో ఈ మహాలక్ష్మి బియ్యపురాల మీదే కొడుతుంది.
నాకు కూడా అలాగే అనిపిస్తుంది అత్తయ్య. చూద్దాం ఆ కోడలి పిల్ల కదేంటో. అంటూ మహాలక్ష్మి చెప్పిన అడ్రస్ ప్రకారం ఆమె కోడలు పావని దగ్గరికి కూడా వెళ్ళింది. అక్కడ ఆ అత్తాకోడలిద్దరూ తమ నటనతో పావనికి అతి తక్కువ సమయంలోనే దగ్గరైపోయారు. అసలే అత్తగారి మీద ద్వేషభావం ఉండటం వల్ల ఆమె కూడా వీళ్ళని త్వరగా నమ్మేసింది. నువ్వేమో ఇలాగంటున్నావు, కాని ఊర్లో అందరూ మీ అత్తగారిదే తప్పు లేదు, అంతా నీదే అన్నట్టు చెబుతున్నారు. అదంతా మా అత్తగారు చెప్పించే పుకారండి. కావాలంటే మా అమ్మని అడగండి, తను చెబుతుంది. ఈ రోజుకి మా అమ్మ నా కాపురం నిలబెట్టడం కోసం మా అత్తగారి దగ్గరికి వెళుతుంది. నేను మా అత్తగారు కలిసుండాలని తనే బలంగా కోరుకుంటుంది. వద్దని చెబుతున్న ప్రయత్నం చేస్తుంది అంటూ అసలు తనకీ తన అత్తగారికి మధ్య ఎందుకు గొడవలొచ్చాయో తన వెర్షన్లో తాను చెప్పటం మొదలుపెట్టింది. అలా 3 గంటల్లో ఆ కోడలు తన తరపు కథ చెప్పటం పూర్తయ్యాక ఈ అత్తాకోడలిద్దరూ మళ్లీ తమ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆలోచించుకుంటున్నారు. అత్తయ్య, ఇప్పుడు చెప్పండి, అసలు ఈ అత్తాకోడళ్ళ విషయంలో తప్పెవరిదంటారు? ఇందులో అనేదేముందే, అసలు ఈ అత్తాకోడళ్ళ విషయంలో తప్పు వాళ్ళిద్దరిది కాదు. దీనంతటికి కారణం పావని వాళ్ళ అమ్మ, మహాలక్ష్మికి వియ్యపురాలైన వసంతది. కాని ఒక తల్లి తన కూతురి కాపురంలో తానే ఎందుకు నిప్పులు పోస్తుంది? ఈ విషయం కూడా ఆరా తీసేస్తే మొత్తం ఈ అత్తాకోడళ్ళ బండి రిపేర్ పూర్తయినట్టే కోడలా. మరింకేంటత్తయ్య, రేపే ఆ వసంత దగ్గరికెళ్ళి కొన్ని చీరలు చూసొద్దాం. ఎంతైనా చీరల వ్యాపారి కదా, మాటలు బాగానే చెబుతుందేమో, చూద్దాం అని ఆ అత్తాకోడలిద్దరూ కలిసి ఒక వారం పాటు ప్రతిరోజూ వెళ్ళి వసంత ఇంట్లోనే అమ్మే చీరల కోసం ఈ డిజైన్లు కావాలి, ఆ కలర్స్ కావాలి అంటూ ఆమెను నమ్మించసాగారు. అటు వసంత కూడా తనకి ఈ అత్తాకోడళ్ళు చాలా పెద్ద బేరం అనుకుని వీళ్ల మాటలు నమ్మి వీళ్ళకి బాగా దగ్గరైపోయింది. ఒకరోజు కోడలు ఒక్కతే వసంత దగ్గరకు వెళ్లి ఆమెను మాటల్లో పెట్టి ఆమెతో ఇలా అంటుంది. అవును పిన్నిగారు, మీ కూతురు కాపురంలో ఏవో గొడవలున్నాయని విన్నాము. మీరింత మాటగారు కదా, మరి మీ అమ్మాయి కాపురంలో అన్ని గొడవలు అవుతా ఉంటే అలా చూస్తూ ఊరుకున్నారేమిటి? అదే ఉందే అమ్మా, ఎంత కూతురైనా అన్ని విషయాలను తలదూర్చలేం కదమ్మా. ఆయన అక్కడ తప్పంతా నా కూతురుదేలే. అలాంటప్పుడు నేనేం చేస్తాను చెప్పు? నిజమేలేండి. ఇంకో విషయం అండి, మీ ఈ వియ్యపురాలకి చాలా పెద్ద బంధువర్గం ఉందని విన్నాను. ఎవరు చెప్పారో గాని అన్నీ సరిగ్గానే చెప్పారమ్మాయి నీకు. అవును, వాళ్ళకి చాలా పెద్ద బంధువర్గం ఉంది. నీకో విషయం తెలుసా? నా వ్యాపారం చాలా మటుకు మా వియ్యపురాల తరపున వాళ్ళ ద్వారానే జరుగుతుంది. నీలాగా అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు చాలా తక్కువ అమ్మాయి. అసలు ఈ వ్యాపారం మొదలుపెట్టిందే ఆ వదిన గారి వైపు జనాన్ని చూసుకుని అంటూ పొగడ్తల వల్ల ఒళ్ళు మరిచి ఆమె కడుపులో ఉన్న విషయం బయటకొచ్చేసింది. ఇక మరో రోజు అత్తగారు భానుమతి ప్రత్యేకంగా వచ్చి మరో కోణంలో వసంతని మాటల్లో పెట్టింది. నువ్వేవైనా అనుకో వసంత వదిన, మీ వియ్యపురాలి పద్ధతి అయితే నాకు నచ్చలేదు. అరే చిన్నపిల్ల, మన పిల్ల, తనేదైనా తప్పు చేయొచ్చు. అంత మాత్రాన ఆ పిల్లని దూరం చేసుకుంటుందా ఆవిడ? పిల్లకి నచ్చ చెప్పాలి గదా. నేను కూడా మా వియ్యపురాలికి చెప్పి చెప్పి విసిగిపోయాను వదినా. అరే, కొత్తగా ఇంటికొచ్చిన పిల్లకి నెమ్మదిగా చెప్పుకోవాలి గాని మరీ అంత పంతమా అంటూ ఏ ఎండ కాగొడుగు పట్టే తన స్వార్థపు బుద్ధితో బుజ్జమ్మ దగ్గర తన కూతురిదే తప్పు అనేలాంటి చర్చొస్తే తన కూతురిదే తప్పు అంది. ఇప్పుడు భానుమతి దగ్గర తన వియ్యపురాలిదే తప్పు అనేట్టు వచ్చిన చర్చలో ఆమెదే తప్పు అంటుంది. ఈ విధంగా అసలు మహాలక్ష్మి పావనీల మధ్య వచ్చిన దూరానికి మూల కారణం ఈ వసంతే అని అర్థమైంది. ఆమెను మాటల్లో పెట్టి ఈ అత్తకోడలిద్దరూ మొత్తం విషయాన్ని రాబట్టారు. అందుకే ఫైనల్గా ఒక మంచి రోజు చూసి మహాలక్ష్మి పావనీలను కలిపే రోజున వసంతను కూడా పిలిచి వాళ్ల ఎదురుగాని అసలు విషయం ఏంటి అని నిలదీసేసరికి వసంత ఉన్న నిజాన్ని చెప్పక తప్పలేదు. అవును, ఇదంతా నేనే చేశాను, కానీ ఇలా అవుతుందని మాత్రం అనుకోలేదు. అదంతా సరే, అసలు ఏ తల్లైనా తన కూతుర్ని ఇచ్చుకున్న ఇంటి వాళ్ల దగ్గర ఇలాంటి డబ్బు లావాదేవీలు, వ్యాపార సంబంధాలు పెట్టుకుంటుందా అసలు? ఒకవేళ వాటిలో ఏదైనా తేడా వస్తే నీ కూతురి కాపురం పాడవుతుందని భయం లేదా? ఎందుకుంటుందిలే అత్తయ్య, ఈ పావని ఏమైనా ఈమె గారి సొంత కూతురా ఏంటి ఆ పిల్ల గురించి పట్టించుకోవడానికి అని బుజ్జమ్మనేసరికి పావని ఆశ్చర్యపోతుంది. ఏంటండి మీరనేది? ఆ మొక్క మేం కాదమ్మా అనడం. కాసేపాకు, మీ అమ్మ కాన్నయ్య అమ్మే అంటుంది. అవును, ఈ పావని నా సొంత కూతురు కాదు. మేం చిన్నపిల్లకున్నప్పుడు అనాథాశ్రమం నుండి తెచ్చుకున్న పిల్ల. కాని దానికి పెళ్లి చేసే వరకు తనను చాలా ప్రేమగానే సాకాను. నిజంగా కన్న తల్లిలాగే చూసుకున్నాను.
అసలు ఆ బట్టల వ్యాపారానికి నీ కూతురి కాపురంలో నిప్పులు పోయడానికి సంబంధం ఏమిటి? అది కూడా చెప్పే పిన్ని. ఇంతవరకు వచ్చాక దాపరికం ఎందుకు? మా వియ్యపురాలది చాలా పెద్ద బంధువర్గం. అదే సమయంలో నాకు ఈ శారీ బిజినెస్కి ఉపయోగపడే ఒక కాంట్రాక్ట్ దొరికింది. ఎలాగో పిల్లలేరు, పైగా పెంచిన ఆడపిల్లకు కూడా పెళ్ళైపోయింది కనుక ఇక నాకు ఏది ఎక్కువ ఉండదని తేలిపోయింది. కనుక నా బతుకు నేనే బతకాలని తక్కువ ధరలో తెచ్చిన చీరల్ని మా వియ్యపురాల ద్వారా వాళ్ళ బంధువుల్లో కాస్త లాభం చేసుకుని అమ్మేదాన్ని. అలా ఉన్నప్పుడే ఎవరో ఒకరి దగ్గర నేను కొద్దిగా కక్కుర్తి పడ్డాను. దానివల్లే మొదటిసారి సమస్య వచ్చింది. ఇక అది పెరుగుతూ రాసాగింది. నేను అలా కాంట్రాక్ట్ పోకూడదనే ఉద్దేశంతో ఆ విషయాలన్నీ నా కూతురి మీదకి, వియ్యపురాల మీదకి డైవర్ట్ చేయడం మొదలుపెట్టాను. అదంతా ఏదో నాకు తెలియకుండా అలా జరిగిపోయింది అని తన వ్యాపారం కోసం, తన స్వార్థం కోసం కూతురి కాపురం విషయాన్ని మర్చిపోయి వియ్యపురాలితో, ఆమె బంధువులతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయసాగిన విషయం చెప్పింది వసంత. కాని ఆ క్రమంలోనే ఆ అత్తాకోడలికి చిన్న చిన్న మాట తేడాలొచ్చినా కూడా వాటిని తన స్వార్థానికే వాడుకుంటూ చివరికి ఆ అత్తాకోడళ్ల గొడవలు పెద్దగా అవుతుంటే అప్పుడు కూడా తన వ్యాపారం గురించే తప్ప కూతురి కాపురం గురించి ఆలోచించలేదు అనే విషయాన్ని అందరి ముందు ఒప్పుకుంది. అలా అత్తాకోడళ్ల గ్యారేజీలో ఓ అత్తాకోడళ్ల సమస్యకి రిపేర్ జరిగింది. ఆ కుటుంబం ఒక్కటైంది. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఒకవేళ మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.